అటు మిమ్మల్ని మలబార్ సేనలకు నాయకత్వం వహిస్తూ కబర్ ఫైటర్లు అనేటటువంటి ఇద్దరు తెల్లవారు నాయకత్వాన బ్రిటిష్ వారి మన్యంలో ప్రవేశించారనేటటువంటి వార్త తెలిసినటువంటి మల్లుదల కన్నా గంటం దొరుకుతూ ఉంటున్నాడు. అన్నయ్య అరుణయ్య బయలుదేరి వస్తూ ఉన్నారు. దుర్మార్గులైనటువంటి ఆ కవచ ఫైటర్లు వాళ్ళిద్దరిని చంపేటటువంటి బాధ్యత మనదే. అన్నయ్య ఆ పక్క దాపన్నా ఈ పక్క కాకుండా చిక్కాల నాయాలు తెల్లల చేతనాలు చిక్కాల నాయాలు అరే ఒకటప్పుడు వరకు పోవాలా మాకపోతే త్వరగా కారా నారాయణ ఒకటప్పుడు వరకు పోవాలా భారతీయ సిరి సంపద జగతిని పరిశీల కందులవే ప్రమోషన్ మీద గవర్నర్ గా మన్యంలోకి పంపించి మార్షల్ అనేటటువంటి కఠిన శాసనాన్ని అమలు చేశారు. చల్లవేంద్రుడి పిల్లల్ని నరికి పోగులు పెడుతున్నారు. రామరావు దాడి చెప్తే 10,000 రూపాయలు బహుమానం ఇస్తామన్నారు. మల్లదొరని పట్టించినట్లయితే భూమిని ఇస్తామన్నారు. ఎన్ని ఆశలు చెప్పి చూపించినా ఏ ఒక్కరూ కూడా విప్లవ వీరులు దాడి చెప్పడం లేదు. ఒక తెల్ల ఆఫీసరు ప్రతినే చించకాంత ఒడిలో ఉన్నటువంటి 4 రోజుల క్రితం జన్మించినటువంటి ఒక కసిగంత 2 కాళ్ళు పట్టుకొని రామరాజు దాడి చెప్పలేదని చెప్పి ఆ రత్తి కళ్ళెదురుగుండని తను కన్నటువంటి ఆ కసిగంతుల పైకి ఎగరవేసి తను చురకత్తుతో 2 ముక్కలుగా నరికాడు. 2 ముక్కలు అయిపోయినటువంటి కన్న కొడుకు శవాన్ని చూసినటువంటి అయ్యో కుమారా అయ్యో కొడుకా పోయి దివానను అన్యాయము చేసి అయ్యయ్యో నాశలన్నీ అరియాశలాయ కొడుకా ఆ దుర్మార్గుడు చూసి కిందపడి ఉన్నటువంటి ఆ కత్తిని తీసి భద్రకాళిలో విజృంభించి ఆ దుర్మార్గుడు ఒక పోటు పొడిచి యమపురికి పంపి ఆ తల్లి కూడా నేలపై ఒరిగిపోయింది. ఎంతలో సీతారామరాజు బయలుదేరి వచ్చాను. ఆ దృశ్యాన్ని కళారా చూశారు. గంధర మనుధర పరాలు అగిరాజు ఏమండి ఒక్కొక్క మన్యవీరుడు ఒక్కొక్క అగ్ని ఉన్నపై కదలను ఆ తెల్లవాళ్ళ గుండెలో చేర్చండి అనగానే అయ్యో తూలా గానాసేన చలరే మన్యాయో తూలా గానాసేన చలరే తరిగిడ పట్ట 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 పళ్ళు పుర్రు కూర్చు పట్టుట రగతివేగా కట్ట 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 కోరలు రిపిటి చెట్ట పట్ట పడని పుల్పల కటాకత్తులు కటార్లు బాకులు తటాలనందుకొని బల పట్టి మీ సమును అటేటు కను బొమ్మలు ముడియ వ్యక్తి గండ్ర బట్టలు నరుకుచుండెరా గంటలు బలాబలి చండ ప్రచండుడు మండే సూర్యుడు సీతారామరాజ బలాబలి గంటలు గంటలు గుండెలు ప్రేగులు తుల్లెను అగ్గిరాజు హతమైపోయాడు. పడవలు పట్టుబడిపోయాడు. మల్లుదల శత్రువులు చేతికిపోవాలనేటటువంటి వార్త విన్నటువంటి బ్రిటిష్ వారు గుండెగూళ్ళు కదిలిపోయాయనుకున్నటువంటి బ్రిటిష్ వారు నిద్రపడ్డారు. కానీ
విని ఆ వార్తమైనటువంటి రామరాజు నేనేం చేయాలని ఆలోచిస్తున్నాడు. ఈ విప్లవాన్ని మనసులేమని నిర్ణయించినటువంటి బ్రిటిష్ వారు కొత్త ఎత్తుగడతో రామరాజును ఒంటరిగా రాజీకి రమ్మని కబురు పంపించగా తాత్కాలికంగా హింసాకాండం ఆపు చేయాలనేటటువంటి ఆలోచనతో రామరాజు బయలుదేరి పెడుతున్నాడు. మరి శ్వాసలతో రామ రామ జయ రామ రక్షకుడు రామరాజు రామ రామ జయ రామ కారణ దినపై బయలుదేరగా రామ రామ జయ రామ కర్ణుల నిప్పులు బ్రక్కుచుండగా రామ రామ జయ రామ దెబ్బతిన్న బెప్పులి చందమ్మున రామ రామ జయ రామ అడవులక్కబడి పోగుచుండగా రామ రామ జయ రామ చూపులలో చురుకుదనం మాటలలో కరుకుదనం ఆంధ్ర ప్రజానాయకుడు అల్లూరి సీతారామరాజు భారతదేశం కోసం మన్యవాసుల కోసం ఆలోచించి వెడుతూ ఉండగా ముష్కరులైనటువంటి కొంతమంది బ్రిటిష్ ఆ రామరాజును ముందుగానే సంహరించాలని నిశ్చయించుకుని ఆ వచ్చేటటువంటి రామరాజును చూసి అమ్మయ్యో నెత్తి కాచిన పిరికి బండలపుడే సూటిగా